ఇక మూసీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టిన సర్కార్ ఇప్పుడు నదీ ప్రాంతాన్ని కూడా బాగు చేసే పనిలో పడింది. మూసీ పక్క నుంచి రోడ్డు వేయాలని ఆలోచిస్తోంది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్తో కలిసి ఉప్పల్లో మూసీ నది ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు మంత్రి కేటీఆర్. అత్తాపూర్, తారామతి ప్రాంతంలో కూడా పర్యటించనున్నారు. రోడ్డు నిర్మాణం హెచ్ఎండిఏ చేపడుతున్నట్లు తెలుస్తోంది. మూసీ సుందరీకరణ, తూర్పు, పశ్చిమ కారిడార్పై అధికారులతో చర్చించనున్నారు. అంబర్పేట దగ్గర మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను పరిశీలిస్తారు. అక్కడే మూసీ నది అభివృద్ధి, ప్రక్షాళనపై ప్రతిపాదనలపై ప్రెజెంటేషన్ ను అధికారులు ఇవ్వనున్నారు. తర్వాత గోల్నాక, చాదర్ఘాట్, ఇమ్లిబన్ ఏరియాల్లో మూసీని పరిశీలిస్తారు. హైకోర్టు ఎదురుగా నిర్మించిన రబ్బర్ డ్యాంలను పరిశీలిస్తారు కేటీఆర్. ఇక కేటీఆర్ మూసీ నది పరిశీలనపై మరిన్ని వివరాలు రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మూసీ ప్రక్షాళన కోసం నడుము పెట్టారు. అందులో భాగంగా ఈ రోజు మూసీ నది వెంబడి ఆయన ఒక పర్యటన ప్రారంభించారు. కేటీఆర్ తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్, మిగతా అధికారులు కూడా. ఇదంతా ప్రోగ్రామ్ అంతా హెచ్ఎండి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది. ఇప్పటికే అంటే మొదటి దశలో గత ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదటి దశ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన మొదటి దశ పూర్తవుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో దశ ప్రారంభించారు. ఇప్పుడు మొదటి దశ పనులు ఎక్కడి దాకా వచ్చాయి, ఎంత డబ్బులు వెచ్చించాయనే దానితో పాటు ఈ రెండో దశ ముఖ్యంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేటీఆర్. మూసీ నది వెంబడి రోడ్డు నిర్మాణంతో పాటు ముఖ్యంగా మూసీ నది సుందరీకరణ, దాంతో పాటు మురుగునీటి ఏదైతే ఉందో దాని శుద్ధీకరణ ప్లాంటేషన్స్ ఎక్కడెక్కడ ప్రస్తుతం పనిచేస్తున్నాయి, భవిష్యత్తులో ఎక్కడెక్కడ నిర్మించాలనే దానిపై కూడా వీళ్ళు పర్యటిస్తున్నారు. దీన్ని పూర్తిగా సమీక్షించిన తర్వాత దీనికి సంబంధించిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, భవిష్యత్తులో ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలనే దానిపై కూడా కేటీఆర్ అధికారులతో చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన యొక్క పర్యటన ఉప్పల్లో వాటర్ ప్యూరిఫైర్ సంబంధించిన ప్లాంట్ ను పరిశీలించారు. అక్కడే మెట్రో ప్రాజెక్టు కోసం, ఏదైతే మెట్రో డిపో కోసం ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్స్ లేఅవుట్ ను కూడా మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అక్కడి నుంచి పరిశీలించారు. అక్కడే మెట్రో ప్రాజెక్టు కోసం, ఏదైతే మెట్రో డిపో కోసము ఎవరైతే భూములు ఇచ్చారో వారికి సంబంధించిన ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్స్ లేఅవుట్ను కూడా మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనము అంబర్పేటలో ఉన్నాం. అంబర్పేటలో ఒక పెద్ద మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ కూడా ఇక్కడ ఉంది. ఇప్పటికీ అది రన్ అవుతుంది. దీన్ని పరిశీలించి దీనికి సంబంధించి ఇక టెక్నికల్గా ఏదైనా అప్గ్రేడ్ చేయడానికి కూడా ఎలా ఉంటుందన్న దాని మీద అధికారులు ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పుడు ప్రస్తుతం అంబర్పేటలో ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ మూసీ నది వెంబడి ఎక్కడెక్కడైతే ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ వాటన్నిటి కూడా పరిశీలించడం జరుగుతుంది. దాంతోపాటు హైకోర్టు దగ్గర రబ్బర్ డ్యామ్స్ కూడా నిర్మించడం జరిగింది గతంలో. ఆ రబ్బర్ డ్యామ్స్ యొక్క ప్రస్తుత యొక్క పరిస్థితి కావచ్చు, భవిష్యత్తులో దీన్ని ఏ రకంగా చేయాలనే దాని మీద కూడా ఈరోజు కేటీఆర్ దాని మీద పూర్తిగా సమీక్షించినారు. అక్కడి నుంచి అత్తాపూర్కి వెళ్తారు. అత్తాపూర్లో ఈ యొక్క మళ్ళీ మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ పెద్దగా ఉంది. ఇది హై టెక్నాలజీతో కూడా తయారు చేశారు. దాన్ని కూడా మంత్రి కేటీఆర్ పరిశీలిస్తారు. సో మొత్తం మీద కేటీఆర్ 100 రోజుల పరిపాలన ఏదైతే ఉందో, 100 రోజుల పాలన అనేది ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నారో దానికి సంబంధించి సిటీకి సంబంధించి ఈ మూసీ నది ప్రక్షాళన కూడా ఒక పాయింట్గా, ఒక ప్రోగ్రామ్గా ఉంది. కాబట్టి ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో మూసీ ప్రక్షాళన కూడా ఉంది. ఈ మూసీ ప్రక్షాళనతో పాటు మూసీ నది వెంబడి రోడ్ లైన్ కూడా నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో దీని అంతటి కూడా మూసీ నది ప్రక్షాళన కావచ్చు, సుందరీకరణ కావచ్చు, మూసీ నది లోపల ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది. దీని తర్వాత అధికారులతో ఒక ప్రత్యేకంగా రివ్యూ కూడా ఉంటుంది. దీంతోపాటు మూసీ నది వెంబడి ఉన్న కట్టడాల విషయంలో కూడా ఈరోజు ఒక ఆలోచనలకు వచ్చే అవకాశం ఉంది. మూసీ నది వెంబడి అక్రమ కట్టడాలు ఉన్నాయి. సో అక్రమ కట్టడాల విషయంలో ఏం చేయాలి, తర్వాత వీలైనంత వరకు స్థల సేకరణ
లేకుండా అంటే తక్కువ మినిమం స్థల సేకరణతో ఈ యొక్క సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా హెచ్ఎండి అధికారులు చెబుతున్నారు. ఈ టూర్ అయిపోయిన తర్వాత కూడా భవిష్యత్తులో ఇంకా మరొక టూర్ ఉండబోతుంది. ఇది ప్రాథమికమైన పర్యటన జరుగుతుంది. దీని తర్వాత ఒక రివ్యూ తర్వాత మూసీ నది సుందరీకరణకు ఇంకా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపట్టాలి దానిపై మంత్రి కేటీఆర్ ఫోకస్ చేయనున్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.